పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ఈ ర్యాలీ గోదావరి ఖని ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. భారత జాతీయ జెండాలతో భారత్ మాతకి జై, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలతోటి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్రియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ ముద్ర పడిందని అన్నారు. పాకిస్తాన్ యొక్క ఏకైక లక్ష్యం భారత్ పతనంగా భావిస్తూ మాటిమాటికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ప్రజలపైన, భారత సైన్యంపైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కూడా అమాయక ప్రజలపైన ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రపంచ దేశాలకు భారత్ తెలియజేస్తుందని, అదేవిధంగా ఈ చర్యలను భారత సైన్యం తిప్పికొట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ 300 డ్రోన్లతో భారత్ పై విరుచుకుపడే ప్రయత్నం చేసిందని, కానీ భారత్ సైన్యం దాన్ని తిప్పికొట్టిందని తెలిపారు. ఇప్పటికీ భారత్ తమ దేశ ప్రజల రక్షణ చర్యలు చేపట్టింది తప్ప యుద్ధ ప్రకటన చేయలేదని అన్నారు. భారత ప్రజలు పాకిస్తాన్ చర్యలు ఖండిస్తూ భారత సైన్యానికి అండగా తాము ముందుంటామని తెలిపారు. రవ్వలహారం నా కాశ్మీరం, రాలిపోయింది రేగిముళ్ళ పొదల్లో, చిందించక రక్పదు రక్తం సింధూరం ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ భారత్పై కన్నేసి భారత్ను అతలాకుతలం చేస్తున్న అనే సంకల్పంతో వచ్చిన ఈ దుష్ట సంఘటనని ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింధూర్ ఆపరేషన్ చేస్తున్న భారత్ సైనికులకు సంఘీభావంగా ప్రపంచానికి వెలుగులు ఇస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ తెలియజేయడం జరిగింది. దేశంలో ఉగ్రవాదులకు అడ్డా దేశంగా పాకిస్తాన్ ముద్రపడి, పాకిస్తాన్ యొక్క ఏకైక లక్ష్యం భారతదేశం యొక్క పతనంగా భావిస్తూ మాటిమాటికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ప్రజలపైన, భారత సైన్యం పైన అక్రమాలు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యలో మనకు పహల్గాంలో అమాయకులైన భారత ప్రజల యొక్క ప్రాణాలను వాళ్ళు బలిగొనడం జరిగింది. ఎంతోమంది మహిళలు వాళ్ళ భర్తలను కోల్పోయి ఆక్రందనతో ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా దాన్ని గమనించడం జరిగింది. మరి దీనికి ప్రతీకార చర్యగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా, మన సైన్యం కూడా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది.